Hello competitive aspirants, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. మనము ప్రీవియస్ క్లాస్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేసినామండి. అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం, ఓకేనా. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్, okay, and different small units and large units we have discussed, okay. So for example, take the Chandrasekhara unit, that is for the smallest unit and largest units. So we have discussed in the units and dimensions, okay. So today we are going to discuss a topic from chemistry, and okay, today we are going to discuss a topic from chemistry, okay na. So we'll take the classes alternative chemistry, physics, like that I will take, okay. So previous classes all the topics are related to physics, okay. So today we are going to discuss a topic from chemistry, that is metals and alloys, okay. So today's topic is metals and alloys. So let us see what are metals and alloys, okay. Reaction of metals with dilute acids. Dilute acids ante enti meaning? What is the meaning of dilute acids? Dilute acids ante meaning entante the acid is mixed with the water andi. Ante water tho mix aithe general ga danni manamu dilute acid అని చెప్పేసి అంటాం. అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న యాసిడ్స్ని మనము డైల్యూట్ యాసిడ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, సో రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ డైల్యూట్ యాసిడ్స్ ఏం ఫామ్ అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ మెటల్స్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్స్ అండ్ ఫార్మ్ దేర్ సాల్ట్ అండ్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. చూడండి, ఇక్కడ మెటల్స్ అనేది దేంతో రియాక్ట్ అయినప్పుడు అంట డైల్యూట్ యాసిడ్స్తో కనుక రియాక్ట్ అయితే ఏం ఫామ్ అయితే అంటే సాల్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద హైడ్రోజన్ గ్యాస్, ఓకేనా. అంటే ఇక్కడ మెటల్ అనేది డైల్యూట్ యాసిడ్స్తో కనుక రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ నెక్స్ట్ దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ సోడియం ఈస్ రియాక్టెడ్ విత్ HCl అండి, దిస్ ఈజ్ ఓకే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దిస్ ఫర్ ద HCl. సోడియం ఈస్ రియాక్టెడ్ విత్ HCl, ఫార్మ్ ఇట్ యాజ్ ఏ సోడియం క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్, ఓకేనా. అంటే సోడియం ఈస్ రియాక్టెడ్ విత్ HCl, ఫార్మ్ ఇట్ యాజ్ ఏ సోడియం క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ జింక్ ఈస్ రియాక్టెడ్ విత్ H2SO4 అంటే ఏంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా. అంటే జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సో జింక్ సల్ఫేట్, ఓకేనా, జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఈ జింక్ సల్ఫేట్ నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్లో ఏంటంటే సోడియం క్లోరైడ్ NaCl, నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ద జింక్ సల్ఫేట్ ZnSO4. సో ఇవి రెండు ఏంటంటే సాల్ట్స్ అండి, ఓకేనా. ఇవి రెండు ఏంటివి సాల్ట్స్. సో చూడండి, ఇక్కడ ఈ సాల్ట్స్ ఏంటి, జింక్, దట్ ఈస్ ఫర్ ద సోడియం క్లోరైడ్ అండ్ జింక్ సల్ఫేట్. సో ఇవి రెండు సాల్ట్స్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏంటంటే జింక్ మెటల్ అనేది లేదా మెటల్స్ అనేది ఏంటి డైల్యూట్ యాసిడ్స్తో కనుక రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. సో అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, రియాక్టివ్ మెటల్స్. అంటే మెటల్ యొక్క రియాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా. అంటే ఏ మెటల్స్ అనేది హైలీ రియాక్టివ్ మెటల్స్, ఏ మెటల్స్ అనేది లో రియాక్టివ్ మెటల్స్ అని చెప్పేసి చూద్దాం. చూడండి, ఇక్కడ సైడ్ సో లెఫ్ట్ సైడ్ ఏమో మెటల్స్ తీసుకున్నాం, ఓకేనా. సో రైట్ సైడ్ ఏంటంటే సో దాని యొక్క కెమికల్ రిప్రజెంటేషన్స్, ఓకేనా, కెమికల్ రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ పొటాషియం తీసుకున్నాం అనుకోండి, పొటాషియం. సో ఇక్కడ పొటాషియం అనేది ఏంటి, జనరల్గా కెమికల్ ఫార్ములా, కెమికల్ రిప్రజెంటేషన్ K కదా. ఈ పొటాషియం అనేది ఏంటంటే మోస్ట్ రియాక్టివ్ మెటల్ అండి. ఏమంటుందని, మోస్ట్ రియాక్టివ్ మెటల్. దాన్ని ఏమంటామంటే హైలీ రియాక్టివ్ మెటల్ అని చెప్పొచ్చు. అంటే ఈ కింద ఉన్న అన్ని మెటల్స్తో కంపేర్ చేస్తే అంటే పొటాషియం అనేది సో హైలీ రియాక్టివ్ మెటల్, ఓకేనా. కాబట్టి మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఏంటంటే పొటాషియం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, నెక్స్ట్ వన్ ఏంటి, సోడియం. సో నెక్స్ట్ సోడియం, తర్వాత కాల్షియం, నెక్స్ట్ మెగ్నీషియం, అల్యూమినియం, ఓకేనా. సో సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో ఇక్కడ సో ఈ పై నుండి ఇలా కిందికి వస్తున్నప్పుడు, ఓకేనా, సో ఈ పై నుండి ఇలా కిందికి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే సో జనరల్గా మెటల్స్ యొక్క రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, ఓకేనా. అంటే ఇక్కడ నుండి కిందికి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే రియాక్టివిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ మరి ఇది కార్బన్ తీసుకున్నప్పుడు చూడండి, కార్బన్ అనేది నాన్ మెటల్ అండి, ఇట్ ఈస్ నాట్ ఏ మెటల్. కార్బన్ అనేది ఏంటి, ఇక్కడ నాన్ మెటల్. కాబట్టి కార్బన్ అనేది సో ఇట్ ఈస్ ఏ సపరేట్ ప్రాపర్టీ, సో ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు మెటల్స్. నెక్స్ట్ చూడండి మళ్ళీ సో దాని తర్వాత ఏముంది చూడండి, ఇక్కడ జింక్, ఓకేనా, జింక్, ఐరన్, టిన్, లెడ్.
మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసరికి హైడ్రోజన్ గురించి చూడండి, ఇక్కడ నాన్ మెటల్ అండి. హైడ్రోజన్ కూడా ఏంటంటే నాన్ మెటల్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇవి రెండు అనేది ఏంటంటే నాన్ మెటల్స్. ఓకేనా, సో ఇక్కడ కూడా చూడండి జింక్, నెక్స్ట్ ఐరన్, టిన్, లెడ్. ఓకేనా, జింక్, ఐరన్, టిన్, లెడ్ అనేది ఈ మెటల్స్ కూడా ఏంటి మెటల్ యొక్క రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ నుండి కూడా ఇది డిక్రీజ్ అవుతా ఉంది. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇక్కడ సో ఏదైతే ఇక్కడ నుండి తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ లీవ్ చేసి నెక్స్ట్ కాపర్, నెక్స్ట్ వన్ ఈ సిల్వర్, ఆరం, ప్లాటినం. ఓకేనా, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్లాటినం ఉంది కదా లాస్ట్ది. ఓకేనా, ఈ ప్లాటినం అనేది ఏంటంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్ అని చెప్పేసి అంటాం. ఏమంటుంది దాన్ని? లీస్ట్ రియాక్టివ్ మెటల్. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా సిల్వర్. ఓకేనా, సిల్వర్, నెక్స్ట్ వన్ ఆరం, ప్లాటినం. ఓకే, ఇవి రెండు మెటల్స్ అనేది ఫ్రీ స్టేట్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పాం. ఫ్రీ స్టేట్ అంటే ఏంటంటే ఆ మెటల్స్ అనేది కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్లాటినం, నెక్స్ట్ వన్ ఆరం అనేది ఏంటంటే లో రియాక్టివ్ మెటల్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటుందని? లో రియాక్టివ్ మెటల్స్. అంటే ఈ మెటల్ సిరీస్లో చూడండి, ఇక్కడ ఈ మెటల్ సిరీస్లో ఏంటంటే హైలీ రియాక్టివ్ మెటల్ వచ్చేసి పొటాషియం అండ్ వెరీ లో రియాక్టివ్ మెటల్ వచ్చేసి ప్లాటినం. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్స్ అనేది నెక్స్ట్ ఇదేంటి సోడియం. సో తర్వాత లో రియాక్టివ్ మెటల్స్లో నెక్స్ట్ ఏంటి ఆరం. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పైనుండి కింద నుండి ఇలా పైనకి వెళ్తున్నప్పుడు ఏంటంటే సో రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో కీప్ ఆన్ ఇంక్రీజెస్. సేమ్ ఇన్ ద సేమ్ వే పైనుండి కిందికి వస్తున్నప్పుడు ఏంటంటే రియాక్టివిటీ విల్ బి డిక్రీజెస్. ఓకేనా, కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు ఇస్తారండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ లో రియాక్టివ్ మెటల్స్ అంటాడు. లో రియాక్టివ్ మెటల్స్ ఇచ్చి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లో రియాక్టివ్ మెటల్స్ అని చెప్పేసి ఇచ్చి ఒక మెటల్ కాల్షియం ఇస్తాడు. సో నెక్స్ట్ మెటల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద మెగ్నీషియం ఇస్తాడు. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ప్లాటినం ఇస్తాడు. నెక్స్ట్ లెట్ us కన్సిడర్ ద జింక్ ఇస్తాడు. ఇలా ఇస్తాడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని చెప్పేసి ఇలా ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ లో రియాక్టివ్ మెటల్స్ అని చెప్పేసి ఇస్తాడు. మనకి ఇప్పుడు ఈ సిరీస్ కనుక తెలిస్తే జనరల్గా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి కాల్షియం, మెగ్నీషియం, ప్లాటినం, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ జింక్. మరి దీంట్లో లో రియాక్టివ్ మెటల్ ఏదంటే ప్లాటినం. ఓకేనా, ఈ సిరీస్ ప్రకారం ఏంటి ప్లాటినం అన్నట్టు. సో ప్లాటినం అని చెప్పేసి జనరల్గా ఏంటి ఆన్సర్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ మరి ఈ మెటల్స్లో లో రియాక్టివ్ మెటల్ ఏంటంటే ప్లాటినం, దట్ ఈస్ ఆప్షన్ సి. మరి సేమ్ మెటల్స్లో మనము హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటే ఏం తీసుకుంటాం చూడండి, సేమ్ ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఆర్ హైలీ రియాక్టివ్. ఓకేనా, అంటే ఎక్కువ రియాక్టివ్ అనేది ఏవైతే ఉంటాయో అది ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ పొటాషియం, నెక్స్ట్ సోడియం, తర్వాత కాల్షియం కదా, ఆప్షన్ అనేది కాల్షియం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాల్షియం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సిఏ కాల్షియం అనేది హైలీ రియాక్టివ్ మెటల్స్ వెన్ కంపేర్ టు ఆల్ దీస్ మెటల్స్. ఓకే, అంటే ఈ మెటల్స్ కంపేర్ చేసినప్పుడు కాల్షియం అనేది హైలీ రియాక్టివ్ మెటల్. మరి అన్ని మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు ఏ మెటల్ హైలీ రియాక్టివ్ అంటే పొటాషియం, దాని తర్వాత సోడియం. మరి అన్ని మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు ఏ మెటల్ అనేది లో రియాక్టివ్ మెటల్ అంటే దట్ ఈస్ ప్లాటినం, దాని తర్వాత ఏంటంటే ఆరం, గోల్డ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ క్లోరిన్. ఓకేనా, అంటే క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది. ఓకేనా, క్లోరిన్ అనేది జనరల్గా రిప్రజెంటేషన్ ఏంటంటే Cl కదా, Cl2 అంటాం. ఓకే, Cl2 డైఅటామిక్ మాలిక్యూల్ అని చెప్పేసి అంటాం Cl2. సో ఇక్కడ క్లోరిన్తో ఏది రియాక్ట్ అయినప్పుడు రియాక్షన్ ఆఫ్ మెటల్స్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి చూడండి ఇక్కడ. సో మెటల్స్ రియాక్ట్ విత్ క్లోరిన్ అండ్ ఫామ్ అయానిక్ క్లోరైడ్. ఓకేనా, ఏం ఫామ్ అవుతుందంట అయానిక్ క్లోరైడ్. చూడండి ఇక్కడ క్లోరిన్ అనేది దేంతో రియాక్ట్ అయినప్పుడు మెటల్తో రియాక్ట్ అయినప్పుడు, క్లోరిన్ అనేది మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేది ఏంటంట అయానిక్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది అయానిక్ క్లోరైడ్. అండ్ నెక్స్ట్ వన్ మెటల్ క్లోరైడ్. ఓకే, అయానిక్ క్లోరైడ్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద మెటల్ క్లోరైడ్ అనేది జనరల్గా ఫామ్ అవుతుంది. హ్యావ్ ద హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్. ఓకేనా, సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ తర్వాత ఏంటంటే మెల్టింగ్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఈ కేసులో ఏంటంటే జనరల్గా మెటల్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేది అయానిక్ క్లోరిన్, అదొక కేస్. సెకండ్ కేస్ ఏంటంటే మెటల్ అండ్ క్లోరైడ్, మెటల్ క్లోరైడ్ అంటాం. అంటే మెటల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ అయానిక్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడు చూడండి ఇక్కడ దీని యొక్క బాయిలింగ్ పాయింట్ తర్వాత మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ సోడియం అనే మెటల్. ఓకేనా, సోడియం అనేది ఏంటి ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్ కదా, సోడియం అనేది హైలీ రియాక్టివ్ మెటల్. ఈ హైలీ రియాక్టివ్ మెటల్ అనేది క్లోరిన్తో కనుక రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ సోడియం క్లోరైడ్ అంటే జనరల్గా సోడియం క్లోరైడ్ ఏంటంటే అయానిక్ కాంపౌండ్ అంటాం. ఏమంటుంది దీన్ని సోడియం క్లోరైడ్. ఓకేనా, NaCl అంటే ఓకే NaCl. సో ఈ NaCl అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే Na ప్లస్ Cl మైనస్. ఓకేనా, అంటే Na ప్లస్ అంటే జనరల్గా ఏంటిది
ఇది పాజిటివ్ అయాన్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెగిటివ్ అయాన్. ఓకేనా, అంటే పాజిటివ్ అయాన్ నెక్స్ట్ నెగిటివ్ అయాన్ లాగా డివైడ్ అవుతా ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అయానిక్ క్లోరైడ్ అని చెప్పేసి అంటాం, లేదా అయానిక్ కాంపౌండ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దాన్ని? అయానిక్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ చూడండి, నాన్ మెటల్స్. ఇప్పటివరకు చూసిన ఏంటంటే మెటల్స్, అంటే మెటల్స్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్తో అండ్ డిఫరెంట్ కెమికల్స్తో రియాక్ట్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతాయి అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు, నెక్స్ట్ వన్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు, క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు, ఇలా డిఫరెంట్ కేసెస్ చూసాం కదా. ఇప్పుడు నాన్ మెటల్స్ తీసుకుందాం. ఇప్పటివరకు డిస్కస్ చేసిన మెటల్స్, మరి నాన్ మెటల్స్ కేసులో ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ నాన్ మెటల్స్ అంటే ఏంటో చూడండి. వాట్ ఈస్ నాన్ మెటల్? ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ brittle, that is for the brittle. Next one, dull, cannot be beaten into sheets or drawn into wires and are poor conductor of heat and electricity or generally non metals. ఓకేనా, చూడండి ఇక్కడ ఇండైరెక్ట్ నాన్ మెటల్స్ అంటే ఏంటంటే ఏదైతే ప్రాపర్టీ ఉంది కదా, లస్ట్రస్, దట్ ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద సోనారిటీ. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మాల్యబిలిటీ. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే దట్ ఈస్ డక్టిలిటీ. ఓకేనా, చూడండి ఇక్కడ లస్ట్రస్, సోనారిటీ, మాల్యబిలిటీ అండ్ డక్టిలిటీ, ఈ 4 ప్రాపర్టీస్ కనుక లేకుండా, అంటే ఈ 4 ప్రాపర్టీస్ అనేది కలిగి ఉండకపోతే వాటిని జనరల్ నాన్ మెటల్స్ అంటామని చెప్పేసి పాయింట్ ఇది. ఓకేనా, సో ఏమంటుంది చూడండి ఇక్కడ, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ brittle, dull, కెనాట్ బీటన్ ఇంటూ షీట్స్. ఓకేనా, షీట్స్ లా కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఏ ప్రాపర్టీ? మాల్యబిలిటీ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వన్ ఈస్ డ్రాన్ ఇంటూ వైర్స్ అన్నాడు. వైర్స్ అంటే ఏంటి? డక్టిలిటీ ప్రాపర్టీ కదా, అంటే మాల్యబిలిటీ. నెక్స్ట్ వన్ డక్టిలిటీ అండ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అంటుండు. సో నెక్స్ట్ వన్ ఏంటి? సోనారిటీ. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద లస్ట్రస్. అంటే ఈ ప్రాపర్టీస్ అనేది ఏవైతే ప్రాపర్టీస్ 4 ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అనేది కలిగి ఉండకపోతే వాటిని జనరల్గా నాన్ మెటల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. నాన్ మెటల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సిజన్ ఈస్ నాన్ మెటల్, నైట్రోజన్ అక్కర్ ఇన్ ఫ్రీ అండ్ కంబైన్డ్ స్టేట్ ఇన్ ఎర్త్ క్రస్ట్. అంటే ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్ అనేది ఏంటంటే నాన్ మెటల్స్. ఇవి రెండు ఎలా దొరుకుతాయి జనరల్గా ఎర్త్ క్రస్ట్లో అంటే ఫ్రీ స్టేట్లో దొరకవచ్చు లేదా కంబైన్డ్ స్టేట్లో దొరకవచ్చు అని చెప్పేసి అంటుండు. ఓకేనా, అంటే ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్ అనేది నాన్ మెటల్స్ అండి. సో ఆ నాన్ మెటల్స్ అనేది ఎలా అవైలబుల్గా ఉంటుంది ఎర్త్ క్రస్ట్ పైన అంటే, సో ఫ్రీ స్టేట్లో దొరకవచ్చు లేదా కంబైన్డ్ స్టేట్లో కూడా దొరకవచ్చు. నెక్స్ట్, సో ద నోబుల్ గ్యాసెస్. ఓకేనా, నోబుల్ గ్యాసెస్ ఏంటి? హీలియం కెమికల్ ఫార్ములా He, తర్వాత నియాన్ Ne. సో నెక్స్ట్ వన్ ఆర్గాన్ AR, నెక్స్ట్ క్రిప్టాన్ KR. ఓకేనా, సో ఆర్గాన్, క్రిప్టాన్. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద జీనాన్ ZD, దట్ ఈస్ Xe. ఓకేనా, Xe. జీనాన్ అక్కర్స్ ఇన్ ఓన్లీ ఫ్రీ స్టేట్ అండి. ఇవి ఎలా దొరుకుతాయంటే ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్. ఓకేనా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. ఓకేనా, క్రిప్టాన్, జీనాన్ అనేవి ఈ మెటల్స్ ఈ నాన్ మెటల్స్ అనేది ఏంటంటే ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి. ఎందుకు ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి అంటే వీటిని మనం ఏమన్నాం ఇక్కడ డిశ్చార్జ్ అండి. ఏమంటాం వీటిని అంటే నోబుల్ గ్యాసెస్ అంటాం. ఏమంటాం వీటిని? నోబుల్ గ్యాసెస్ అంటే ఏంటంటే కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు ఇవి. ఓకేనా, అంటే నోబుల్ గ్యాసెస్ విల్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ అండి. ఓకేనా, ఎందుకు కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయమంటే అవుటర్ మోస్ట్ షెల్లో జనరల్గా ఏంటంటే ఆక్టేట్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది కాబట్టి. సో అంటే ఏంటంటే షెల్స్ అనేది కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయండి. అంటే నోబుల్ గ్యాసెస్లో అన్ని షెల్స్ అనేది కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి కాబట్టి నోబుల్ గ్యాసెస్ విల్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇవి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదంటే ఇండైరెక్ట్గా మరి ఎలా దొరుకుతాయి? ఇవి ఫ్రీ స్టేట్లోనే దొరుకుతాయి కదా, ఫ్రీ స్టేట్లోనే. ఎందుకు ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి? జనరల్గా అది మెటల్స్ ఏవైతే నోబుల్ గ్యాసెస్ ఉన్నాయో వేరే వాటితో రియాక్ట్ అవ్వవు అంటే అవి ఫ్రీగానే ఉంటాయి కదా, అంటే ఫ్రీ స్టేట్లోనే దొరుకుతాయి కాబట్టి నాన్ మెటల్స్ ఏదైతే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అనే నాన్ మెటల్స్ అనేది ఫ్రీ స్టేట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్. చూడండి ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ ఇప్పటివరకు చూసిన ఏంటంటే జనరల్గా వాట్ ఈస్ నాన్ మెటల్స్ అనేది డిస్కస్ చేసినాం. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే దేన్ని చూసి జనరల్గా అది నాన్ మెటల్ అని చెప్పి చెప్తాం. అంటే చూసిన వెంటనే ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని చూసిన వెంటనే అది నాన్ మెటల్ అని ఎలా చెప్తాం? దాన్ని ఫిజికల్ ప్రాపర్టీ అంటాం కదా. చూడండి ఇక్కడ నాన్ మెటల్స్ ఆర్ గ్యాసెస్ ఆర్ సాలిడ్స్. ఓకేనా, నాన్ మెటల్స్ ఆర్ గ్యాసెస్ ఉంటాయి, సాలిడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ బ్రోమిన్ అండి. చూడండి ఇక్కడ నాన్ మెటల్స్ అంట గ్యాసెస్ ఫామ్లో ఉంటాయి లేదా లిక్విడ్ సాలిడ్ ఫామ్లో ఉంటాయి. చూడండి ఇక్కడ గ్యాసెస్ లేదా సాలిడ్.
ఓకేనా. అంటే మోస్ట్ ఆఫ్ ద నాన్ మెటల్స్ అనేది గ్యాసెస్లో కానీ లేదంటే సాలిడ్లో కానీ దొరుకుతాయి. కానీ ఎక్సెప్ట్ అన్నాడు, ఇదేంటి ఎక్సెప్ట్ బ్రోమిన్ అండి. అంటే బ్రోమిన్ అనేది కెమికల్ రిప్రజెంటేషన్ దాని బిఆర్ కదా, బ్రోమిన్ బిఆర్, బ్రోమిన్ విచ్ ఈస్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఓకేనా. అంటే ఇక్కడ రూమ్ టెంపరేచర్ దగ్గర ఏంటంటే సో ఇది బ్రోమిన్ అనేది ఏంటంటే లిక్విడ్, రూమ్ టెంపరేచర్ దగ్గర బ్రోమిన్ అనేది లిక్విడ్, బ్రోమిన్ అనేది నాన్ మెటల్. దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. బ్రోమిన్ ఈస్ ఇట్ ఇన్ లిక్విడ్ ఫామ్. కానీ రిమైనింగ్ అన్ని నాన్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాసెస్ లాగానే ఉంటాయి లేదంటే సాలిడ్స్ లాగానే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, నాన్ మెటల్స్ డు నాట్ హ్యావ్ లస్టర్ ఎక్సెప్ట్ అయోడిన్ అండ్ గ్రాఫైట్. ఇది కూడా ఎక్సెప్షన్ కేసు ఇచ్చాడు. సో ఏంటి ఆ ఎక్సెప్షన్ కేస్ అంటే అయోడిన్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద గ్రాఫైట్. అయోడిన్ గ్రాఫైట్ అనే ఈ టూ నాన్ మెటల్స్ తప్ప, మిగతా అన్ని నాన్ మెటల్స్ అనేది లస్టర్స్ ప్రాపర్టీని కలిగి ఉండవు. ఓకేనా. అంటే ఎక్సెప్షన్స్ అనేది ఉంటాయి కదా, అంటే ఈ రెండు ఎక్సెప్షన్స్ అన్నట్టు. అంటే మిగతా అన్నిటికి ఏంటంటే జనరల్గా అన్నింటికి ఏంటి ఈ లస్టర్స్ ప్రాపర్టీ కూడా కలిగి ఉండదు. కానీ ఇవి రెండు అనేది జనరల్గా సో దానిపైన లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే షైన్ అవుతాయి. ఏంటంటే అవి అయోడిన్ అండ్ గ్రాఫైట్ ఆర్ ద హ్యావ్ ద లస్టర్స్ ప్రాపర్టీ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, సో దే ఆర్ వాట్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండి. సో ఇక్కడ చూడండి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఏవి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ? నాన్ మెటల్స్. అంటే నాన్ మెటల్స్ గుండా హీట్ అనేది ఎక్కువగా పాస్ అవ్వదు, తర్వాత ఏంటంటే నాన్ మెటల్స్ గుండా ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువగా పాస్ అవ్వదు. సి ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, నాన్ మెటల్స్ ఆర్ బ్రిటల్, దట్ ఈస్ దే ఆర్ నైదర్ మాల్యబుల్ నార్ డక్టిల్. ఓకేనా. అంటే ఇక్కడ నాన్ మెటల్స్ అనేది ఓన్లీ బ్రిటల్ ఇన్ టైప్ అండ్ దట్ ఈస్ దే ఆర్ నైదర్ మాల్యబుల్ అండ్ నార్ డక్టిలిటీ అండి. అంటే మాల్యబిలిటీ ప్రాపర్టీని కలిగి ఉండదు, తర్వాత డక్టిలిటీ ప్రాపర్టీని కూడా కలిగి ఉండవు. ఏంటవి? నాన్ మెటల్స్. ఓకేనా. నాన్ మెటల్స్ అనేది మాల్యబిలిటీ ప్రాపర్టీని కలిగి ఉండవు, తర్వాత డక్టిలిటీ ప్రాపర్టీని కూడా కలిగి ఉండవు. ఓకే. నెక్స్ట్ వన్ అండి, దే యూజువల్లీ హ్యావ్ లో డెన్సిటీస్. ఓకేనా. అంటే దీని యొక్క డెన్సిటీస్ కూడా తక్కువ ఉంటాయి. మెటల్స్ యొక్క డెన్సిటీస్ ఎలా ఉంటాయి? హై డెన్సిటీస్. ఓకేనా. అంటే మెటల్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, నాన్ మెటల్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఏమేమి ఉంటాయంటే మనకు మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, అంతే. ఓకేనా. అంటే మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్. ఓకే. సో ఇందులో చూడండి మెటల్స్ అనేది ఎన్ని ఉంటాయని చెప్పాం? 91 మెటల్స్ ఉంటాయి. టోటల్గా ఎంత? 118 ఎలిమెంట్స్ కదా. ఈ 118 ఎలిమెంట్స్లో 91 ఎలిమెంట్స్ అనేది మెటల్సే. ఓకేనా. అంటే ఆ మెటల్స్ ఎట్లయినా ఉండొచ్చు, అంటే హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉండొచ్చు, లో రియాక్టివ్ మెటల్స్ ఉండొచ్చు, మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ ఉండొచ్చు, కొన్ని మెటల్స్ అనేది ఇగ్నిషన్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే మెటల్స్ ఉండొచ్చు. ఓకేనా. ఇలా డిఫరెంట్ మెటల్స్ అనేది ఉంటాయి. సో అన్ని మెటల్స్ అనేది ఏంటంటే టోటల్గా 118 ఎలిమెంట్స్లో 91 ఎలిమెంట్స్ అనేది మెటల్సే. ఓకేనా. తర్వాత సో మెటలాయిడ్స్ అంటుండు. మెటలాయిడ్స్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి మెటలాయిడ్స్. ఓకేనా. మెటలాయిడ్స్ అనేది 7 ఉంటాయి. సో ఈ మెటలాయిడ్స్ అనేది 7 అనేది మనము పీరియాడిక్ టేబుల్లో డిస్కస్ చేద్దామండి. అంటే పీరియాడిక్ టేబుల్లో చూపిస్తాం మొత్తం. ఓకేనా. ఏవి మెటల్స్, ఏవి నాన్ మెటల్స్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ని మెటల్స్ ఉన్నాయి, ఎన్ని మెటలాయిడ్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ మెటల్స్ ఉన్నాయి. ఓకేనా. చూడండి ఇక్కడ మెటల్స్ అనేది ఎన్ని ఉన్నాయంట? 91 మెటల్స్ ఉన్నాయి. తర్వాత మెటలాయిడ్స్ వచ్చేసి 7 ఉన్నాయి. తర్వాత ఏంటంటే నాన్ మెటల్స్ వచ్చేసి 20 ఉన్నాయండి. నాన్ మెటల్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సో ఈ టోటల్ కనుక యాడ్ చేస్తే ఎంత? 118. టోటల్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ 91 మెటల్స్ ఉన్నాయి కదా. ఇది టోటల్ పర్సంటేజ్లో 80% మెటలే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 80% ఆఫ్ ది టోటల్ ఎలిమెంట్స్. సో 80% ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నాన్ మెటల్స్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అండి. చూడండి ఇక్కడ నాన్ మెటల్స్ అనేది లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, తర్వాత లో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మెటల్స్ అనేది ఏంటంటే హై బాయిలింగ్ పాయింట్ అండ్ హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. కానీ నాన్ మెటల్స్ అనేది ఏంటంటే లో బాయిలింగ్ పాయింట్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ ఆక్సిజన్. అంటే నాన్ మెటల్స్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అయితే చూద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ ఆల్ నాన్ మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ద acidic or neutral oxides. For example, carbon is reacted with oxygen forms a acidic carbon dioxide. ఓకేనా. చూడండి ఇక్కడ నాన్ మెటల్స్ అంటాం. ఓకేనా. నాన్ మెటల్స్ అనేది
సో దేంతో రియాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు అంటే నాన్ మెటల్స్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు సో ఏం ఫామ్ అయితే చూడండి అసిడిక్ ఆర్ న్యూట్రల్ ఆక్సైడ్స్ ఓకేనా అంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ లేదా న్యూట్రల్ ఆక్సైడ్స్ అనేది ఫామ్ అవుతాయి ఓకేనా ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి దాని యొక్క నేచర్ ఏంటంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ లేదా న్యూట్రల్ ఆక్సైడ్స్ అనేది ఫామ్ అవుతాయి సో దేంతో రియాక్ట్ అయినప్పుడు నాన్ మెటల్స్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే ఎసిడిక్ లేదా న్యూట్రల్ ఆక్సైడ్స్ అనేది ఫామ్ అవుతాయి ఓకే విన్ ద నాన్ మెటల్ ఈస్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ ఫామ్ ఇట్ యాజ్ ఏ మెటల్స్ దట్ ఈస్ ఎసిడిక్ ఆర్ దట్ ఈస్ న్యూట్రల్ ఆక్సైడ్స్ అనేది ఫామ్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి కార్బన్ అనేది ఏంటి ఇక్కడ కార్బన్ అనే సితో రిప్రజెంట్ చేస్తాం కదా కార్బన్ ఏంటంటే ఇక్కడ నాన్ మెటల్ ఈ కార్బన్ అనే నాన్ మెటల్ దేంతో రియాక్ట్ అయితే ఆక్సిజన్ O2తో కనుక రియాక్ట్ అయితే ఫార్మ్స్ ద ఎసిడిక్ కార్బన్ డైఆక్సైడ్ ఏం ఫామ్ అయిందంట ఎసిడిక్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే ఎసిడిక్ నేచర్ విచ్ నేచర్ ఇట్ ఈస్ ఎసిడిక్ నేచర్ ఓకేనా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఓకేనా సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ ఎసిడిక్ నేచర్ ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే కార్బన్ అనేది నాన్ మెటల్ కదా కార్బన్ అనే నాన్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా అంటే కార్బన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ ఫామ్ ఇట్ యాజ్ ఏ కార్బన్ డైఆక్సైడ్ ఓకేనా మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క నేచర్ ఎట్లుంటుందంట నేచర్ ఎట్లుంటుంది ఇది ఎసిడిక్ నేచర్ విచ్ నేచర్ ఇట్ ఈస్ ఎసిడిక్ నేచర్ ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సల్ఫర్ అనేది కూడా నాన్ మెటలే ఓకేనా సల్ఫర్ అనేది కూడా ఏంటి ఇక్కడ నాన్ మెటల్ సో చూడండి ఇక్కడ సల్ఫర్ అనేది మళ్ళీ ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ ఇట్ యాజ్ ఏ సల్ఫర్ డైఆక్సైడ్ కదా ఇది కూడా ఏంటంటే జనరల్ గా ఎసిడిక్ నేచర్ ఓకేనా నాన్ మెటల్స్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఎసిడిక్ ఆక్సైడ్స్ అనేది ఫామ్ అవుతాయి ఓకేనా సో కాబట్టి ఇక్కడ కార్బన్ ఈస్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ ఫామ్ ఇట్ యాజ్ ఏ కార్బన్ డైఆక్సైడ్ సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ యొక్క నేచర్ వచ్చేసి ఎసిడిక్ నేచర్ తర్వాత సల్ఫర్ ఈస్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ ఫామ్ ఇట్ యాజ్ ఏ సల్ఫర్ డైఆక్సైడ్ సో ఇట్ ఈస్ ఆల్సో బి ఏ ఎసిడిక్ నేచర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ వాటర్ ఓకేనా అంటే ఇక్కడ ఏంటి నాన్ మెటల్స్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఓకేనా నాన్ మెటల్స్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అయితే చూద్దాం ఓకేనా అంటే నాన్ మెటల్స్ వాటర్తో కలిసినప్పుడు వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఓకేనా చూడండి ఇక్కడ నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్ ఇట్ ఈస్ బికాస్ నాన్ మెటల్స్ కాంట్ గివ్ ద ఎలక్ట్రాన్ టు రెడ్యూస్ ద హైడ్రోజన్ అయాన్స్ ఆఫ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ గ్యాస్ అంటే ఏమంటుంది అంటే ఇక్కడ నాన్ మెటల్స్ అంట ఓకేనా నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్ ఓకేనా నాన్ మెటల్ అనేది వాటర్తో రియాక్ట్ అవ్వదు ఓకేనా సో ఇట్ ఈస్ బికాస్ అంటే రీజన్ ఏంటంటే నాన్ మెటల్స్ కెనాట్ గివ్ ద ఎలక్ట్రాన్ టు రెడ్యూస్ ద హైడ్రోజన్ అయాన్ ఓకేనా అంటే హైడ్రోజన్ అయాన్ అనేది ఫామ్ అవ్వడానికి ఓకేనా ఏమంటుండే ఇక్కడ నాన్ మెటల్స్ అనేది హైడ్రోజన్ అయాన్ అనేది ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు ఓకేనా సో కాబట్టి అయాన్స్ ఆఫ్ వాటర్ ఇంటూ ద హైడ్రోజన్ గ్యాస్ ఓకేనా అంటే వాటర్ అనేది హైడ్రోజన్ గ్యాస్ లా కన్వర్ట్ అవ్వదు అంటుంది ఇండైరెక్ట్ ఓకేనా అంటే ఏంటంటే హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు ఎప్పుడు నాన్ మెటల్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కాబట్టి నాన్ మెటల్స్ అనేది వాటర్తో రియాక్ట్ అవ్వవు అని చెప్తా ఉంటాం ఓకేనా నెక్స్ట్ వన్ నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్స్ అండ్ డోంట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ డైల్యూట్ యాసిడ్స్ చూడండి ఇక్కడ ఏమంటుండు నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్స్ అంట అంటే డైల్యూట్ యాసిడ్స్ ఏంటితో కూడా రియాక్షన్ అనేది జరగదు డైల్యూట్ యాసిడ్స్ అంటే జనరల్ గా HCl దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్ సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద HNO3 ఓకే నైట్రిక్ యాసిడ్ ఓకేనా HNO3 అంటే ఈ డైల్యూట్ యాసిడ్స్తో కూడా నాన్ మెటల్స్ అనేది రియాక్ట్ అవ్వవు ఓకేనా సో నెక్స్ట్ అండ్ డోంట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ డైల్యూట్ యాసిడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది జరగదు దేని నుండి డైల్యూట్ యాసిడ్స్ ద్వారా డిస్ప్లేస్మెంట్ అనేది జరగదు నెక్స్ట్ బికాస్ నాన్ మెటల్స్ ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అండి ఎందుకు రీజన్ ఏంటంటే నాన్ మెటల్స్ ఏంటంట ఎలక్ట్రాన్ అనేది యాక్సెప్టార్ ఓకేనా ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అంటే నాన్ మెటల్స్ అనేది ఎలక్ట్రాన్ తీసుకుంటాయి ఓకేనా కానీ ఎలక్ట్రాన్స్ అనేది ఇవ్వవండి ఓకేనా అంటే సో ఇక్కడ ఏంటి ఎలక్ట్రాన్స్ ఆర్ రెడీ టు టేక్ నాట్ రెడీ టు గివ్ ఓకే నాన్ మెటల్స్ అనేది ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి కాబట్టి సో జనరల్గా ఇది వాటర్తో రియాక్ట్ అవ్వవు ఓకేనా సో ఆ వాటర్తో కానీ లేదంటే డైల్యూట్ యాసిడ్స్తో రియాక్ట్ అవ్వవు ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి సో దే కాంట్ సప్లై ఎలక్ట్రాన్స్ టు H+ అయాన్స్ అంటే H+ అయాన్స్ లాగా H+ అయాన్స్కి ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయవు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయవంటే ఇవి ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటాయి ఇవ్వడానికి రెడీగా ఉండవు ఓకేనా సో నెక్స్ట్ చూడండి సో
దే డు నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ డైల్యూట్ యాసిడ్స్. దట్ ఈస్ ద రీజన్ డైల్యూట్ యాసిడ్స్ నుండి మనకు హైడ్రోజన్ అనేది డిస్ప్లే చేయడానికి రాదు అని చెప్పేసి అంటుండు. ఓకేనా. సో నెక్స్ట్ అండి నాన్ మెటల్స్ రియాక్ట్ విత్ క్లోరైడ్స్. నాన్ మెటల్స్ అనేది క్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏమన్నా చూడండి, ఇక్కడ నాన్ మెటల్ అంటే హైడ్రోజన్ కదా, హైడ్రోజన్ అనేది నాన్ మెటల్, హైడ్రోజన్ అనే నాన్ మెటల్ క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు సో ఏం ఫామ్ అయింది చూడండి, ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది ఫామ్ అయింది. తర్వాత సో ఇక్కడ P4 అంటే పాస్పరస్ అనేది క్లోరిన్తో కనుక రియాక్ట్ అయినప్పుడు పాస్పరస్ ట్రైక్లోరైడ్ ఏమంటాం, దీన్ని పాస్పరస్ ట్రైక్లోరైడ్ అని చెప్పేసి అంటాం. అంటే పాస్పరస్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు పాస్పరస్ ట్రైక్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ దీన్ని బట్టి చెప్పాల్సింది ఏంటంటే నాన్ మెటల్స్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు జనరల్గా ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద పాస్పరస్ ట్రైక్లోరైడ్ అనేది ఫామ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ చూడండి అలాయ్స్. అంటే ఇప్పటివరకు చూసిన ఏంటంటే మెటల్స్, దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, నెక్స్ట్ మెటల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, తర్వాత నాన్ మెటల్స్లో ఫిజికల్ ప్రాపర్టీస్, తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ చూసాం. సో ఇక్కడ మెటల్స్ యొక్క అలాయ్స్ అంటే ఏంటి, జనరల్గా కాంబినేషన్ ఆఫ్ ది మెటల్స్ని మనము అలాయ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. అంటే మిక్చర్ ఆఫ్ మెటల్స్ని మనము అలాయ్స్ అని చెప్పేసి అంటాం. జనరల్గా ఈ మిక్చర్ ఏంటంటే హోమోజీనియస్ మిక్చర్ అండి. ఓకేనా. జనరల్గా మిక్చర్స్ ఆర్ ఆఫ్ 2 types కదా, వన్ ఈస్ హెట్రోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ ఫర్ ద హోమోజీనియస్ మిక్చర్. సో హెట్రోజీనియస్ మిక్చర్ అంటే మనం జనరల్గా బై అబ్జర్వేషన్ అంటే మనం అబ్జర్వ్ చేసి జనరల్గా ఏంటంటే టు సపరేట్, సో దట్ ఈస్ ఫర్ ద సొల్యూట్ సాల్వెంట్ని మనం సపరేట్గా చూడగలుగుతాం. ఓకేనా. సో కానీ ఇక్కడ హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటంటే మనం దాన్ని సపరేట్ చేయలేము, సపరేట్గా అబ్జర్వ్ చేయలేము. ఓకే. సచ్ టైప్ ఆఫ్ మిక్చర్స్ ఆర్ నోన్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్స్. ఓకేనా. చూడండి ఇక్కడ మిక్చర్ ఆఫ్ మెటల్స్ ఆర్ నోన్ యాజ్ అలాయ్స్. ఏమంటే ఇక్కడ మిక్చర్ ఆఫ్ మెటల్స్ని మనం ఏమంటున్నాం, ఇక్కడ అలాయ్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా. అంటే కొన్ని మెటల్స్ అనేది కంబైన్డ్ అయితే అలాయ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ అలాయ్స్ ఆర్ హోమోజీనియస్ మిక్చర్స్. ఓకేనా. అలాయ్స్ అంటే ఏంటి, ఇక్కడ హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి, సో కంప్లీట్గా మిక్స్ అవుతుందండి. ఓకే. అంటే కంప్లీట్ మిక్సింగ్ అనొచ్చు, లేదంటే వీ కాంట్ సపరేట్ ద సో 2 separate metals. ఓకేనా. 2 different metals వీ కాంట్ సపరేట్. ఓకే. సో చూడండి ఇక్కడ ఫస్ట్ మెటల్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్వి, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో వీటి నుండి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ఓకేనా. జస్ట్ అబ్జర్వ్ బ్రాస్. ఓకేనా. ఫస్ట్ అలాయ్ ఏంటంటే బ్రాస్. సో ఈ బ్రాస్ అనేది ఏంటంటే జనరల్గా బ్రాస్ని మనం అలాయ్ అంటా ఉన్నాం. అలాయ్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ఇక్కడ అన్ని అంటే మోర్ దెన్, లేదంటే నంబర్ ఆఫ్ మెటల్స్ ఆర్ కంబైన్డ్. ఓకే. మిక్చర్ ఆఫ్ మెటల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మిక్చర్ ఆఫ్ మెటల్స్ అంటే ఏ మెటల్స్ మిక్స్ అయినాయి చూడండి, సో దట్ ఈస్ కాపర్ అండ్ జింక్ అండి. ఓకేనా. సో ఇక్కడ బ్రాస్ అనేది కాపర్ అండ్ జింక్. ఓకే. కాపర్ అండ్ జింక్ అనేది ఉంది కదా, కాపర్ అండ్ జింక్ అనే 2 metals కలవడం వల్ల ఫామ్ అయిన అలాయ్ని మనము బ్రాస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అంటే కాపర్ అనేది 70%, నెక్స్ట్ వన్ జింక్ అనేది 30%. ఓకేనా. అంటే 70% కాపరు, తర్వాత 30% జింక్, ఇవి 2 కంబైన్డ్ అయితే ఫామ్ అయ్యేది ఏంటంటే బ్రాస్. ఓకేనా. బ్రాస్ అలాయ్. తర్వాత చూడండి ఇక్కడ మరి దీని యొక్క యూసేజ్ ఏంటి అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ బ్రాస్ అలాయ్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే చూడండి యూజ్డ్ ఇన్ కిచెన్ యుటెన్సిల్స్. ఓకేనా. కిచెన్లో యూజ్ చేసే యుటెన్సిల్స్ ఉంటాయి కదా. ఓకేనా. సో కిచెన్లో యూజ్ చేసే పాత్రలు ఉంటాయి కదా, యుటెన్సిల్స్. అంటే కిచెన్లో యూజ్ చేసే యుటెన్సిల్స్లో మనం యూజ్ చేసే అలాయ్ ఏంటంటే బ్రాస్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ అలాయ్ వచ్చేసి బ్రాంజ్. ఓకే. నెక్స్ట్ అలాయ్ ఏంటి ఇక్కడ బ్రాంజ్. సో దీన్ని ఇక్కడ కూడా చూడండి బ్రాంజ్లో ఏంటంటే జనరల్గా కాపర్, నెక్స్ట్ వన్ ఈస్ SN అంటే టిన్. SN ఏంటి మీనింగ్, దాని యొక్క నేమ్ ఏంటంటే టిన్ అండి. అంటే ఇక్కడ కాపర్ అండ్ టిన్. ఓకేనా. కాపర్ అండ్ టిన్ అనేది మిక్స్ అయితే ఫామ్ అయ్యేదాన్ని మనం బ్రాంజ్ అని చెప్పేసి అంటాం, బ్రాంజ్ అలాయ్. సో ఇక్కడ బ్రాంజ్ అలాయ్లో చూడండి ఇక్కడ కాపర్ అనేది 90%, నెక్స్ట్ టిన్ అనేది 10%. ఓకేనా. కాపర్ అనేది 90%, టిన్ అనేది 10%. అంటే 90% కాపరు, టిన్ అనే 10% మిక్స్ అయితే వచ్చేది ఏంటి బ్రాంజ్. మరి దీని యూసేజ్ ఏంటి అండి, యూజ్డ్ ఇన్ బెల్స్. మనకి జనరల్గా టెంపుల్స్లో బెల్స్ ఉంటాయి. ఓకేనా. బెల్ టెంపుల్లో కానీ జనరల్గా ఏంటంటే కొన్ని దగ్గర మనం స్కూల్స్లో కూడా బెల్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. అంటే ఆ బెల్స్ అనేది దేంతో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి. ఓకేనా. దాంట్లో ఉండే మెటీరియల్స్ ఏంటంటే బ్రాంజ్ మెటీరియల్, అంటే బ్రాంజ్ అలాయ్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి ముంజు మెటల్ అండి. ఓకే. ముంజు మెటల్. మరి ముంజు మెటల్ యొక్క కాంబినేషన్ ఏంటంటే ఇది కూడా సేమ్ కాపర్ అండ్ జింక్. అందుకని ఏంటంటే పర్సంటేజ్ ఇంపార్టెన్స్ అని చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి బ్రాస్.
బ్రాస్లో ఏంటి కాపరు, నెక్స్ట్ వన్ జింక్ ఉంది, కాపర్ జింక్, కాపర్ 70%, జింక్ వచ్చేసి 30%, దాన్ని బ్రాస్ అన్నాం. తర్వాత బ్రాంజ్. ఓకే, బ్రాంజ్లో ఏంటంటే జనరల్గా కాపరు తర్వాత టిన్, కాపరు టిన్ ఉంది, కాపర్ ఏమో 90% ఉంది, టిన్ ఏమో 10%, దాన్ని మనము బ్రాంజ్ అని చెప్పేసి అన్నాం. మళ్ళీ థర్డ్ కేసులో కూడా సేమ్ కాపర్ అండ్ జింక్ ఉంది చూసారా. సో ఇందులో కూడా ఏంటి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో కాపర్ అండ్ జింక్ ఉంది, ఇక్కడ కూడా కాపర్ అండ్ జింక్ ఉంది. సో ఇక్కడ కాపర్ అండ్ జింక్ 70-30 ఉంటేనేమో బ్రాస్, నెక్స్ట్ కాపర్ అండ్ జింక్ 60-40 ఉంటేనేమో మూంజ్ మెటల్. ఓకేనా, కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్. కాపర్ అనేది 60%, జింక్ అనేది 40% ఉంటే దాన్ని మనము మూంజ్ మెటల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, యూజ్డ్ టు ప్రిపేర్ కాయిన్స్. ఓకేనా, సో దీని యొక్క యూసేజ్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే కాయిన్స్ని ప్రిపేర్ చేయడానికి. కాయిన్స్ ఉంటాయి కదా మనకు, 5 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్, ఇట్లా ఆ కాయిన్స్ అనేది ఏ అలాయిస్తో ఏంటి సో తయారు చేస్తారంటే జనరల్గా మూంజ్ మెటల్తో తయారు చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ వన్ సో డచ్ మెటల్ అండి. నెక్స్ట్ వన్ ఏంటి, డచ్ మెటల్. సో ఇక్కడ కూడా చూడండి, డచ్ మెటల్ కూడా సేమ్ కాపరు మళ్ళీ జింకే అండి. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నాం బ్రాసు, తర్వాత మూంజ్ మెటల్ అండ్ డచ్ మెటల్. ఓకేనా, సో బ్రాసు, ముంజ్ మెటల్, డచ్ మెటల్, ఈ 3 కేసెస్లో ఏంటంటే కాపర్ జింక్ నెక్స్ట్ కాపర్ జింక్. ఓకేనా, సేమ్ 2 డిఫరెంట్ సేమ్ ఎలిమెంట్స్ అనేది అంటే సేమ్ మెటల్స్ అనేది మిక్స్ అయినాయి, కానీ పర్సంటేజ్ ఇంపార్టెంట్. సో ఈ కేసులో పర్సంటేజ్ ఏం చూడండి 80-20. సో ఫస్ట్ దాంట్లోనేమో 70-30, నెక్స్ట్ దాంట్లో ఏమో 60-40, తర్వాత 80-20. ఓకేనా, సో 80-20 ఉన్నదంటే దాన్ని మనం జనరల్గా ఏమంటామంటే డచ్ మెటల్ అని చెప్పేసి అంటాం. మరి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా. సో జనరల్గా గ్యారంటీ అంటే చెప్పేసి అంటాం. ఓకేనా, గ్యారంటీ ఆర్నమెంట్స్ అంటాం. సో ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే మెటల్ ఏంటి, యూజ్ చేసే బ్రాంజ్ ఏంటంటే జనరల్గా డచ్ మెటల్ అని చెప్పేసి అంటాం. ఏమంటుందని డచ్ మెటల్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ ఆర్ ప్రిపేర్డ్. నెక్స్ట్ వన్ చూడండి, మోనెల్ మెటల్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే మోనెల్ మెటల్. సో ఇక్కడ కూడా కాపర్, ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ చేంజ్ అయింది చూడండి. మళ్ళీ ఏంటంట కాపర్ ఒకటి, తర్వాత ఏంటంటే నికెల్. ఓకేనా, కాపర్ అండ్ నికెల్. సో దిస్ ఈజ్ నాట్ ఏ 7% అండి. సో దిస్ ఈజ్ వాట్ ద 70%. సో 70%. ఓకేనా, 7% అని పడింది, 7 కాదు 70. చూడండి ఇక్కడ మోనెల్ మెటల్. ఓకే, మోనెల్ మెటల్ అనేది కాపర్ ప్లస్ నికెల్, కాపరు నికెల్ యొక్క కాంబినేషన్ మనము మోనెల్ మెటల్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కాపర్ వచ్చేసి 70%, నెక్స్ట్ వన్ నికెల్ వచ్చేసి 30%. ఓకేనా, సో నెక్స్ట్ వన్ మరి యూజేజ్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, కంటైనర్స్ ఉంటాయి కదా, కంటైనర్స్ని జనరల్గా దేంతో తయారు చేస్తామంటే మోనల్ మెటల్తో తయారు చేస్తాం. దాంట్లో ఉండేది ఏంటంటే కాపరు, తర్వాత నికెల్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, రోల్డ్ గోల్డ్. ఓకే, రోల్డ్ గోల్డ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ. ఓకే, సో రోల్డ్ గోల్డ్ అనేది దీంట్లో ఏమేమి ఉంటాయి చూడండి, కాపర్ నెక్స్ట్ అల్యూమినియం అండి. కాపరు తర్వాత అల్యూమినియం అనేది ఉంటుంది. కాపర్ ప్లస్ అల్యూమినియం ఈ రెండింటి కాంబినేషన్ని మనం ఏమంటున్నాం అంటే రోల్డ్ గోల్డ్ అంటున్నాం, కాపర్ అల్యూమినియం. ఓకేనా, మరి ఇక్కడ దీనికి ఆర్నమెంట్సే కదా, రోల్డ్ గోల్డ్ అనేది ఆర్నమెంట్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా, దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్. నెక్స్ట్ వన్ చూడండి, బెల్ మెటల్. నెక్స్ట్ మెటల్ ఏంటి, బెల్ మెటల్. సో దీని యొక్క కాంబినేషన్ చూడండి, ఇక్కడ కాపర్ ఏమో 80%, ఎస్ఎన్ అంటే టిన్ కదా, టిన్ ఏమో 20%, కాపర్ ఏమో 80%, టిన్ ఏమో 20%, 80-20. సో ఈ కాంబినేషన్ని మనము బెల్ మెటల్ అని చెప్పేసి అంటాం. ఏమంటారు దాన్ని, బెల్ మెటల్. మరి ఎక్కడ యూజ్ చేస్తుంది చూడండి, యూజ్డ్ టు ప్రిపేర్ స్టాచ్యూ. ఓకేనా, అంటే స్టాచ్యూస్ ఉంటాయి కదా, స్టాచ్యూస్, ఆ స్టాచ్యూస్ అనేది జనరల్గా విగ్రహాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. స్టాచ్యూస్ అంటే ఆ స్టాచ్యూస్ అనేది జనరల్ దేంతో ప్రిపేర్ చేస్తారంటే దిస్ మెటల్. ఓకే, విచ్ వన్, దట్ ఈస్ బెల్ మెటల్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, డెల్టా మెటల్. నెక్స్ట్ వన్ ఏంటంటే డెల్టా మెటల్. సో ఈ డెల్టా మెటల్ ఏంటంటే కాపర్. ఓకే, కాపర్ నెక్స్ట్ ఐరన్. ఓకే, కాపర్ అండ్ ఐరన్. సో కాపర్ అనేది 60%, దిస్ ఈజ్ నాట్ ఏ 2% అండి, దిస్ ఈజ్ వాట్ ద 40%. ఓకేనా, ఎంత అది 40%. కాబట్టి ఇక్కడ చూడండి, డెల్టా మెటల్ అనేది, డెల్టా మెటల్లో కాపర్ వచ్చేసి 60%, ఐరన్ వచ్చేసి 40%. ఓకేనా, సో యూసేజ్ చూడండి, యూజ్డ్ టు ప్రిపేర్ ఎయిర్ప్లేన్ బ్లేడ్స్. ఓకేనా, ఏరోప్లేన్లో జనరల్గా ఎయిర్ప్లేన్ బ్లేడ్స్ ఉంటాయి కదా, అంటే స్పేర్ పార్ట్స్. ఓకేనా, స్పేర్ పార్ట్స్ ఆఫ్ ది ఏరోప్లేన్, ఇన్ దట్ విచ్ వన్ వీఆర్ యూజింగ్, దట్ ఈస్ ఫర్ ద డెల్టా మెటల్ అనేది యూజ్ చేస్తాం. ఏ మెటల్ యూజ్ చేస్తాం, డెల్టా మెటల్ అనేది జనరల్గా యూజ్ చేస్తాం. తర్వాత సో నెక్స్ట్ చూడండి, గన్ మెటల్. ఓకేనా, గన్ మెటల్ అనేది, సో ఇక్కడ గన్ మెటల్కి ఎక్కువ ఏంటి మెటల్స్ మిక్స్ అయినాయి చూడండి. ఒకటి వచ్చేసి కాపర్, తర్వాత టిన్, తర్వాత జింక్, తర్వాత పీబీ అంటే లెడ్.
సో ఎన్ని 4 ఉన్నాయి చూడండి, 4 మెటల్స్ అనేది కంబైన్డ్ అయితే ఫార్మ్ ఇట్ యాజ్ ఏ గన్ మెటల్. ఓకేనా, గన్ మెటల్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి ఈ గన్ మెటల్లో కాపర్, టిన్, జింక్, లెడ్. ఓకేనా, అంటే 4 మెటల్స్ యొక్క కాంబినేషన్ను మనము గన్ మెటల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. కాపర్ వచ్చేసి 10%, టిన్ వచ్చేసి 1%, జింక్ అనేది 1%. సో ఇక్కడ 1 + 1 2, 2 + 10 దట్ ఈస్ ఫర్ ద 12. సో ఇక్కడ రిమైనింగ్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది ఏంటంటే లెడ్. అంటే లెడ్ అనేది 88% ఉంది. ఎంత ఉంది? 88%. ఓకే, సో నెక్స్ట్ వన్ స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్ ఏంటి? స్టెయిన్లెస్ స్టీల్. మరి ఇక్కడ ఈ స్టెయిన్లెస్ స్టీల్లో కూడా చూడండి ఐరన్, ఇవి కూడా చాలా కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే చాలా మెటల్స్ మిక్స్ అయినాయి. ఒకటేమో ఐరన్, తర్వాత సిఆర్ అంటే క్రోమియం కదా, ఐరన్, క్రోమియం, ఎన్ఐ అంటే నికెల్, సి అంటే ఏంటి? కార్బన్. ఓకేనా, కార్బన్. చూడండి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అంటే చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారండి. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్ ద కార్బన్ మెటల్, అంటే కార్బన్ నాన్ మెటల్ అంటారు, లేదంటే కార్బన్ ఎలిమెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అలై కంటైన్ కార్బన్ ఎలిమెంట్ అంటాడు. సో ఏంటి చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా తక్కువ పర్సంటేజే ఉంది. 0.1 to 0.25, 0.1 నుండి 0.25 మాత్రమే ఉంది. కానీ ఈ స్టెయిన్లెస్ స్టీల్లో మనం యూజ్ చేసేది ఏంటంటే కాపర్ అనేది కూడా యూజ్ చేస్తామని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూడండి, సో యూజ్ టు ప్రిపేర్ యుటెన్సిల్స్. సో ఇవి కూడా ఏంటి? యుటెన్సిల్స్ అంటే పాత్రలు. ఓకేనా, సో యుటెన్సిల్స్ ఉంటాయి కదా, జనరల్గా ఏంటంటే కిచెన్లో యూజ్ చేసే యుటెన్సిల్స్ని ఏంటి? స్టెయిన్లెస్ స్టీల్ అనేది వాడతాం. తర్వాత నెక్స్ట్ చూడండి నికెల్ స్టీల్. ఓకేనా, నికెల్ స్టీల్ ఉంది కదా, ఈ నికెల్ స్టీల్ అనేది ఐరన్ అండ్ నికెల్ అండి. ఐరన్ తర్వాత నికెల్. ఓకేనా, ఐరన్ నెక్స్ట్ నికెల్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని మనం ఏమంటున్నాం అంటే నికెల్ స్టీల్ అని చెప్పేసి అంటున్నాం. ఏమంటాం దాన్ని? నికెల్ స్టీల్. మరి ఇక్కడ యూసేజ్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్ అండ్ వైర్ ప్రిపరేషన్. ఓకే, అంటే ఎలక్ట్రికల్ వైర్ ఆర్ ప్రిపేర్డ్ కాబట్టి ఎలక్ట్రికల్ వైర్స్ అనేది యూజ్ చేసేది ఏంటంటే నికెల్ స్టీల్ అనేది యూజ్ చేస్తాం. ఎలక్ట్రికల్ వైర్స్లో యూజ్ చేసేది ఏంటి? నికెల్ స్టీల్. ఈ నికెల్ స్టీల్లో ఐరన్ నెక్స్ట్ నికెల్ అనేది ఉంటుంది. ఓకేనా, ఐరన్ నికెల్ అనేది ఉంటుంది. పర్సంటేజ్ చూడండి, సో ఇది 95 ఉంటే ఇది నికెల్ అనేది 5% ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వాట్ నికెల్ స్టీల్. ఓకేనా, సో దీస్ ఆర్ ద వాట్ ఈస్ సమ్ అలాయ్స్. నెక్స్ట్ వన్ చూడండి, సో నెక్స్ట్ నిక్రోమ్. ఓకేనా, నిక్రోమ్ అనేది అది కూడా ఒకటి ఏంటి? అలాయ్. దాంట్లో ఉండే మెటల్స్ ఏంటో చూద్దాం. నిక్రోమ్లో చూడండి ఇక్కడ సో నికెల్, నెక్స్ట్ వన్ ఈస్ క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్. సో నికెల్, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, నిక్రోమ్. ఓకేనా, చూడండి ఇక్కడ నికెల్ అంటే నిక్రోమ్. ఓకే, నిక్రోమ్ సిఆర్, నెక్స్ట్ వన్ ఈస్ మ్యాంగనీస్, నెక్స్ట్ వన్ ఈస్ ఐరన్. చూడండి ఇక్కడ ఈ నిక్రోమ్లో ఏమేమి ఉన్నాయంటే నికెల్, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్ అనే మెటల్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇవి యూజ్ టు ప్రిపేర్ హీటర్ అండ్ గ్రీజర్. హీటర్ ఉంటుంది కదా జనరల్గా, వాటర్ హీటర్, వాటర్ హీటరు తర్వాత గ్రీజర్లో మనం యూజ్ చేసేది ఏంటంటే క్రోమియం అంటే నిక్రోమ్ అనేది యూజ్ చేస్తాం, నిక్రోమ్. సో ఇక్కడ చూడండి మరి పర్సంటేజ్ ఇవ్వాలి అంటే అప్రాక్సిమేట్ అంటే అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఉంటుందండి, నాట్ ఎగ్జాక్ట్. ఓకే, ఎగ్జాక్ట్ ఉండదు కాబట్టి జనరల్గా పర్సంటేజ్ అనేది తీసుకోలేదు. కాబట్టి ఈ కేసులో చూడండి యూజ్ టు ప్రిపేర్ హీటర్ అండ్ గ్రీజర్ అండి. ఓకే, అంటే గ్రీజరు నెక్స్ట్ వాటర్ హీటర్లో యూజ్ చేసేది ఏంటంటే యూజ్ చేసేది ఏంటంటే నిక్రోమ్. ఓకే, నిక్రోమ్ అనే అలాయ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి సోల్డర్. ఓకేనా, సోల్డర్లో యూజ్ చేసేది ఏంటంటే లెడ్, పీబీ అనే లెడ్, నెక్స్ట్ టిన్. సో ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ అనేది లేదు, రెండు ఈక్వల్ పర్సంటేజెస్. లెడ్ అండ్ టిన్ అనేది 50-50 ఉంటుంది. 50-50 ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం జనరల్గా సోల్డర్ అని చెప్పేసి అంటున్నాం. సో యూజ్డ్ ఇన్ సోల్డరింగ్ పర్పస్. సోల్డరింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా మనం, షోల్డరింగ్ చేస్తాం అంటే ఏదైనా జాయింట్ చేయడానికి షోల్డరింగ్ అనేది చేస్తాం. ఓకేనా, ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేసి షోల్డరింగ్ చేస్తూ ఉంటాం కదా. సో కరెంట్ వైర్స్ని కూడా జనరల్గా షోల్డరింగ్ చేస్తూ ఉంటాం. ఆ షోల్డరింగ్ కేసులో యూజ్ చేసే మెటల్ ఏదైతే ఉంటుంది కదా మెటల్, సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే సోల్డర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దాంట్లో రెండు మెటల్స్ అనేది కలిసి ఉంటాయి, ఒకటి లెడ్ తర్వాత ఏంటంటే టిన్. ఓకేనా, 50-50%. తర్వాత చూడండి మ్యాగ్నీలియం. ఓకేనా, మ్యాగ్నీలియం అనొచ్చు. ఓకే, మ్యాగ్నీలియం అనేది చూడండి ఇక్కడ అల్యూమినియం ఏమో 95%, మెగ్నీషియం వచ్చేసి 5%. ఓకేనా, అంటే మ్యాగ్నీలియంలో 95% ఏమో అల్యూమినియం, తర్వాత 5% వచ్చేసి మెగ్నీషియం. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనము మ్యాగ్నీలియం అంటాం. ఓకే, సో మ్యాగ్నీలియం. ఓకేనా, మ్యాగ్నీలియం అనే అలాయ్ అనేది అల్యూమినియం అండ్ మెగ్నీషియం తో మిక్స్ అయి ఉంటుంది. మరి ఎందుకు యూజ్ చేస్తాం ఇది కూడా చూడండి, ఏరోప్లేన్ బాడీ అంటే ఇది కూడా స్పేర్ పార్ట్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, ఏరోప్లేన్ స్పేర్ పార్ట్స్. నెక్స్ట్ వన్ చూడండి డ్యూరేలియం. ఓకే, ఆర్ డ్యూరాలుమిన్, డ్యూరాలుమిన్ అంట. ఓకే, సో డ్యూరాలుమిన్లో చూడండి ఇందులో 4 ఉన్నాయండి. ఏవి? ఒకటేంటి అల్యూమినియం, కాపర్, ఎంజీ అంటే మెగ్నీషియం, ఎంఎన్ అంటే మ్యాంగనీస్. ఓకేనా,
అల్యూమినియం, కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్. ఓకేనా, ఈ 4 మెటల్స్ అనేది కంబైండ్ అయ్యి ఏది ఫామ్ అయింది, ఇది డ్యూరాలుమిన్. ఓకే, డ్యూరాలుమిన్ అనే అల్లాయ్ అనేది ఈ 4 మెటల్స్తోని ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఎక్కువ పర్సంటేజ్ అల్యూమినియం 64% ఉంది, తర్వాత కాపర్ 3%, మెగ్నీషియం 2%, నెక్స్ట్ మ్యాంగనీస్ అనేది 1%. ఓకేనా, సో ఇక్కడ చూడండి యూజ్డ్ టు ప్రిపేర్ యూటెన్సిల్స్ అండి. ఇది కూడా ఏంటి, యూటెన్సిల్స్లోనే జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో మరి ఇక్కడ దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అల్లాయిస్ అనే కాన్సెప్ట్. ఓకేనా, ఈ అల్లాయిస్ అనే కాన్సెప్ట్ అనేది మ్యాక్సిమం యూటెన్సిల్స్ ప్రిపేర్ చేసే క్రమంలోనే ఈ అల్లాయిస్ అనేది కనుక్కున్నారండి. ఓకేనా, కాబట్టి అల్లాయిస్ అనేది మ్యాక్సిమం యూటెన్సిల్స్ ప్రిపేర్ చేయడం కోసమే, మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం ఈ అల్లాయిస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, అంటే 2 మెటల్స్ని మిక్స్ చేయడం, 3 మెటల్స్ని మిక్స్ చేయడం, ఇలా మెటల్స్ని కంబైన్ చేసి సో ఒక డిఫరెంట్ మెటీరియల్స్ని తయారు చేయడం. ఓకేనా, సో కాబట్టి ఈ యూటెన్సిల్స్ ప్రిపరేషన్లోనే మ్యాక్సిమం ఈ అల్లాయిస్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి యూటెన్సిల్స్ ప్రిపరేషన్ కోసం మాత్రమే అల్లాయిస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ అల్లాయిస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point, like the video and share the video. Thank you to all.